క్రిందటి భాగంలో అంగీరస భట్టు వారి కుటుంబ సభ్యులు రాత్రి భోజనం అయిన పిమ్మట విశ్రాంతి తీసుకుంటూ సంభాషిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంతలో వంటిట్లో శబ్దమైనట్లు వినిపించింది. ఎలుకలు తిరుగుతున్నట్లున్నాయి అన్నది అంగీరస భట్టు భార్య. ఒరేయ్ పరమానంద, నీ ధైర్యానికి ఒక పరీక్ష. కింద పడ్డ పాత్రల మీద మూతలుంచి ఎలుకలను తోలిరారా అన్నాడు మహినభట్టు. మామయ్య, నాకు సింహాలన్నా భయం లేదు, పెద్ద పుల్లన్నా ఎలుగుబంట్లన్నా భయమే లేదు, కానీ ఎలుకలంటేనే భయం. అయినా మీరు దండయాత్రకు వెళ్ళమంటే వెళ్తాను. ఎలుకల మీదకి నీవేం దండయాత్రకు వెళ్ళక్కర్లేదు. ఉదయం మీ అత్త వేడి వేడి ఆవిరి కుడుములు చేసి పెడుతుంది. శనగపప్పు పచ్చడితో కలిపి వాటి మీద దండయాత్రకు వెళ్ళు నాయనా అన్నాడు అంగీరస భట్టు. అలాగే అలాగే అంటూ పరమానందుడు నిద్రపోయాడు. ఆడవాళ్ళు కూడా నిద్రపోయారు. మహినభట్టు అంగీరస భట్టు మాట్లాడుకుంటున్నారు. శ్రీ శాతకర్ణికి త్వరలో రాజసూయం చేయవలన కోరిక ఉన్నది బావా. చాలా సంతోషం. ఇంకా ఆలస్యం ఎందుకు బావా? నాగవరదాయంతో చెప్పి ముహూర్తం పెట్టించమనండి. అది అంత సులభం కాదు. కారవేలుడు నశించాలి, పుష్యమిత్రుడు లొంగిపోవాలి. అప్పుడు కానీ మన ప్రభు రాజసూయం చేయడు. కారవేలుడు నశిస్తాడేమో కానీ పుష్యమిత్రుడు లొంగటం మాత్రం అసాధ్యమని నా ఉద్దేశం. పుష్యమిత్రుడు శృంగవంశస్థుడైన బ్రాహ్మణుడు. అయినా రజోగుణ సంపన్నుడైన మౌర్యరాజు అయిన బృహదదుని సంహరించి మౌర్య వంశాన్ని భారతదేశ చరిత్రలో శాశ్వతంగా ముహించిన మహావీరుడు. పుష్యమిత్రుని కుమారుడైన యువరాజు అగ్నిమిత్రుడు కూడా మహావీరుడే. ఇప్పుడు అతడు విదిశకు రాజప్రతినిధిగా ఉన్నాడు. పుష్యమిత్రుణ్ణి అగ్నిమిత్రుని కూడా జయించాలని మన ప్రభువుల వారి సంకల్పం. కారవేలుణ్ణి మట్టి కరిపించాక విజయదత్తుడు పుష్యమిత్రుడి మీదకి బయలుదేరవలసి ఉంది. ఇవి ప్రస్తుతం మా రాజధానిలోని రాజకీయాలు అంగీరస భట్టు వివరించాడు. ఈ సంభాషణ జరుగుతున్న సందర్భంలో వంటింట్లో ఏదో శబ్దమైంది. శ్రీ విహారాధిపతి నందిపాదుడు వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుని జన్మదినోత్సవం అని మహినభట్టు ఏదో చెప్పబోతుండగా అంగీరస భట్టుకు ఏదో అనుమానం వచ్చి వంటింట్లోకి వెళ్ళాడు. వంటింట్లోకి వెళ్ళిన అంగీరస భట్టు ఎంతసేపటికి బయటకు రాలేదు. దానితో మహినభట్టుకు కూడా అనుమానం వచ్చి వంటింటి దాకా వెళ్ళాడు. గదిలో ఏవో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. మహినభట్టు తొందరపడి లోనికి ప్రవేశించకుండా సమీపంలోని వాయుతానం వద్ద పోయి లోపలికి తొంగి చూచాడు. లోపల నల్లని 2 దయ్యాలు తిరుగుతున్నాయి. అంగీరస భట్టు శోధపి కింద పడి ఉన్నాడు. మహినభట్టుకు భయము ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంచెం భస్మము కుంకుమ చేతికి తీసుకొని చిన్న రాగి పాత్రలో నీళ్లు ముంచుకొని భూతోచ్చాటన మంత్రాలు పఠిస్తూ వంటింట్లోకి ప్రవేశించాడు. మహిమభట్టు వంటింట్లోకి రాగానే 2 దయ్యాలు మహినభట్టు మీద పడ్డాయి. ఒక దయ్యం అతను నోరు మూసి పెడరెక్కలు విరిచి కట్టింది. మహినభట్టు మనసులోనే మహాభైరవ మంత్రాన్ని పఠించాడు. అయినా ఫలించలేదు. ఓరి మంత్రాల మర్రి, నీ పిల్లి మంత్రాలు మమ్మల్ని ఏం చేయగలవురా? మేము బేతాళాక్షుడైన ధనష్టాకరాలను శిష్యులం. శాకిని ఢాకిని గాలి దయ్యాలు మాకు బానిసలు. అవి వికటంగా నవ్వాయి, కానీ వినిపించలేదు. ఇంతలో ఒక దయ్యం వెళ్ళి 2 స్త్రీలను పరమానందుణ్ణి సహకొలిపేట్టు చేసింది. మహినభట్టు, ఓ పిశాచ నాయకులారా, నన్ను కూడా సోకోల్పేట్లు చేయండి, నలుగురితో పాటు కలిసి సుఖంగా మరణిస్తాను అన్నాడు. ఓరోరి మహినభట్టు, నువ్వెవడురా మగ చెప్పడానికి? నోరు మూసుకొని మేము ఆజ్ఞాపించినట్లు చేయి. సరే, అంగీరస భట్టు దాచిన ధనపు నిధులు ఎక్కడున్నాయి? ధనపు నిధులా? దొంగవేషాలేయకు. అసలే మేం బ్రహ్మరాక్షసులం. నీలాగా కందివపు శాఖములు తినే బ్రాహ్మణుడంటే మాకు చాలా ఇష్టం. పుల్ల మజ్జిగన్నంలో ఆవకాయ ముక్క నంచుకున్నట్లు నేను నంచుకొని తింటాను రా.
మీకు ధన సమాచారం కావాలంటే అంగిరిసి భట్టునే అడిగి ఉండవలసి ఉంది. అతిథిని, పొరుగురు వాడిని నేనేం చేయగలను? ఓరే వెర్రి మొహమా, ఆ అంగిరిసి భట్టు పీనాసి డబ్బు దాచిన చోటు చెప్పమంటే చెప్పడు. అందుకని నిన్ను పట్టుకున్నాం. నాకెలా తెలుస్తుంది? అయినా పిశాచ నాయకులకు మీకు ధనం ఎందుకు? ఇందుకు అని ఒక పిశాచం మహిమభట్టు తల మీద కర్రతో కొట్టింది. మహిమభట్టు పెద్దగా ఎడవబోయేలాగా మరొక పిశాచం నోరు మూసింది. చెప్పరా, చెప్పు, ధనపు నిధులు ఎక్కడ దాచి ఉన్నాయి? మహిమభట్టు పూజా మందిరం చూపించాడు. పిశాచాలు పూజా మందిరంలోకి వెళ్ళి శ్రీ చక్రాంకిత అయిన వింధ్యవాసిని విగ్రహం పక్కన తవ్వారు. అక్కడ సువర్ణ పడమలతో కూడిన బిందె కనిపించింది. పిశాచాలు సంతృప్తి చెందాయి. మరొక పిశాచం వెళ్ళి స్త్రీల శరీరాల మీద నగలను ఒలుచుకుంది. మహిమభట్టు నివ్వెరపోయి చూస్తున్నాడు. ఇంతలో ఒక పిశాచం, జై సద్గురు దంబక, మన ప్రయత్నం ఫలించిందిరా. ఈ నిధిని నువ్వు తీసుకుని వెళ్ళి నందిపాదుల వారికి రహస్యంగా చేర్పించు. నేను మరొక దిక్కుకు కొల్లగొట్టడానికి వెళ్తాను అని రెండో పిశాచం చెవులో మెల్లగా గుసగుసలాడింది. ఆ మాటలు మహిమభట్టుకు కొంచెం కొంచెం వినిపించాయి. ఆ తరువాత పిశాచాలు కొంతసేపు గాలిలోకి ఎగిరి వికృత నృత్యం చేశాయి. ఒక పిశాచం పడమలు గల బాండాన్ని నెత్తిన పెట్టుకొని గాలిలో కలిసి మాయమైపోయింది. కొనసాగుతూ ఉంది. విజయోస్తు.